ఈరోజు మనం చూడబోయే కథ నిజంగా నన్ను చాలా ఆలోచింపజేసింది. అంటే ఒక మనిషికి జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయనుకోండి. సంపద, మంచి కుటుంబం, గౌరవం అన్నీ. అయినా కూడా అతనిలో ఏదో తెలియని వెలితి, ఒక రకమైన అసంతృప్తి. ఈ ఆలోచన మనందరికీ ఎప్పుడో ఒకప్పుడొస్తుంది కదా. ఈరోజు మన ముందున్న మూలం సరిగ్గా ఇదే అంశాన్ని చర్చిస్తుంది. ఇది ఎరకథెరా గాథ నుండి వచ్చింది. అంటే ఎరక అనే ఒక బౌద్ధ భిక్షువు చెప్పిన ఒక చిన్న పద్యం. పైన చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాని దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. అవును. ఇది కేవలం ఒక తాత్విక సూత్రం కాదు. ఒక మనిషి యొక్క అంతర్మథనమన్నమాట. మన ముందున్న మూలాల్లో ఈ పద్యంతో పాటు ఆ పద్యం పుట్టడానికి కారణమైన ఎరక అనే వ్యక్తి కథ కూడా ఉంది. ఈరోజు మనం తెలుసుకోవాలనుకునేదేంటంటే ఆ కథ ద్వారా కోరికలకు, మనం వెతుక్కునే సుఖాలకు మరియు మన లోపలుండే అసంతృప్తికి మధ్య ఉన్న సంబంధాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం. ఇది కేవలం పాతకాలపు కథ కాదు. దీనికి ఇప్పటి మన జీవితాలకు కూడా చాలా సంబంధం ఉంది. సరే, అయితే ఆ కథలోకి వెళ్దాం. ముందుగా ఆ పద్యమేమిటో చూద్దాం. అందులో బుద్ధుడు ఎరకతో ఇలా అంటున్నాడు: ఎరక, ఇంద్రియ సుఖాలు దుఃఖం. ఎరక, ఇంద్రియ సుఖాలు ఆనందం కాదు. ఎవరైతే ఇంద్రియ సుఖాలను కోరుకుంటారో వారు దుఃఖాన్ని కోరుకుంటారు. ఎవరైతే ఇంద్రియ సుఖాలను కోరుకోరో వారు దుఃఖాన్ని కోరుకోరు. చాలా సూటిగా, దాదాపు ముఖం మీదే కొట్టినట్టుగా ఉంది కదా. అవును. ఇందులో ఎలాంటి కవిత్వం, అలంకారాలు లేవు. చాలా స్ట్రెయిట్ పాయింట్. ఖచ్చితంగా. దీని మొదటి అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఇంద్రియ సుఖాల వెంట పడితే దుఃఖం వెంట పడినట్టే, వాటిని వదిలేస్తే దుఃఖాన్ని వదిలేసినట్టే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. బుద్ధుడు పదే పదే ఎరక, ఎరక అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అవును, అది నేను కూడా గమనించాను. ఇది ఏదో అందరి కోసం చెప్పిన సాధారణ ధర్మబోధనలా లేదు. ఇది ఒక పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్ లాంటిది. ప్రత్యేకంగా ఎరక అనే వ్యక్తికి, అతని పరిస్థితికి, అతని మానసిక స్థితికి అద్దం పట్టేలా చెప్పిన మాటలు. అంటే ఒక సత్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, ఒక వ్యక్తికి ఆ సత్యాన్ని అనుభూతి చెందేలా చేయడం. ఓకే, అయితే ఈ పద్యం వెనుకున్న ఆ మనిషి గురించి చెప్పండి. అసలు అతని కథేంటి? ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పాలన్నా లేదా విని అర్థం చేసుకోవాలన్నా ఎంతో అనుభవం ఉండాలి. అవును, ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ జన్మలో ఎరక ఒక చాలా ధనవంతుడైన కుటుంబంలో పుట్టాడు. కాని మూలాల్లో అతని పూర్వజన్మ గురించి కూడా చెప్పారు. 94 కల్పాల క్రితం విపస్సి అనే బుద్ధుడు నడిచేదారిలో మురికిగా ఉంటే దాన్ని శుభ్రం చేసి తన భక్తిని, సంతోషాన్ని వెలిబుచ్చాడట. ఒక్క నిమిషం, 94 కల్పాల క్రితమా? అవును. కల్పమంటే ఎంత సమయం? మంచి ప్రశ్న. ఒక కల్పమంటే కొన్ని బిలియన్ల సంవత్సరాలు. అబ్బా! మన ఊహకు కూడా అందని చాలా చాలా పెద్ద టైం స్కేల్. అంతకాలం క్రితం చేసిన ఒక చిన్న మంచి పని అన్నమాట. వావ్! కేవలం దారి శుభ్రం చేసినందుకేనా? అది చాలా పెద్ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లా ఉందే. ఒక రకంగా అంతే. బౌద్ధ కర్మ సిద్ధాంతం ప్రకారం పని యొక్క పరిమాణం కన్నా దాన్ని చేసేటప్పుడు మనస్సులో ఉండే ఉద్దేశ్యం, ఆ స్వచ్ఛత, అదే చాలా ముఖ్యం. ఆ చిన్న పనిని అతను ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో, భక్తితో చేశాడు. దాని ఫలితంగా అతను ఎన్నో జన్మలపాటు దేవలోకాల్లో పుట్టి అంతులేని సుఖాలనుభవించి చివరికి మళ్లీ భూమ్మీద ఒక సంపన్న గృహస్థుడింట్లో పుట్టాడు. మూలాల్లో అతని జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లింది అని వర్ణించారు. అంటే అతనికి ఏ లోటూ లేదన్మాట. సంపద, ఆరోగ్యం, కీర్తి అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అవును. ఓకే, ఇక్కడే నాకు సందేహం వస్తోంది. మంచి పనులు చేస్తే సుఖాలొస్తాయంటారు. ఇక్కడ వచ్చాయి. కాని అన్ని సుఖాలతో, అన్ని భోగాలతో, ఇంత పుణ్యఫలంతో పుట్టిన వ్యక్తికి నువ్వు అనుభవించే సుఖాలే దుఃఖం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? సాధారణంగా కష్టాల్లో, బాధల్లో ఉన్నవాళ్లకి కదా ఉపశమనం కోసం ఇలాంటివి చెప్తారు. ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది. ఇదొక రకమైన వైరుధ్యంలా లేదా? పుణ్యం చేసే సంపాదించుకున్న సుఖాలే వద్దంటే మరసలు పుణ్యం చేసి ఏం లాభం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనిలోనే ఈ కథ మొత్తం సారాంశం ఉంది. మీరన్నది నిజమే. ఎరక జీవితం పర్ఫెక్ట్గా సాగిపోతోంది. యవ్వనంలో కోసల దేశానికి చెందిన ఒక అందమైన, గుణవంతురాలైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. విజయవంతమైన వ్యాపారాలు, సమాజంలో మంచి పేరు అన్నీ ఉన్నాయి. ఒకరోజు అతను బుద్ధుణ్ణి, ఆయన శిష్యులైన భిక్షువుల సమూహాన్ని చూశాడు. వాళ్ల ప్రశాంతమైన ముఖాలు, నిరాడంబరమైన నడవడిక అతన్ని చాలా ఆకర్షించాయి. ఆ క్షణం అతనిలో ఏదో మార్పు మొదలైంది.
అంటే ఆ స్ఫూర్తితోనే అతను బుద్ధుడికి సంఘానికి భిక్ష ఏర్పాటు చేశాడని మూలాల్లో ఉంది కదా. అవును. అతను వాళ్ళందరినీ తన ఇంటికి ఆహ్వానించి ఒక పెద్ద దాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇక్కడే కథలో అసలైన మలుపొస్తోంది. మూలాలలో ఒకే ఒక్క వాక్యంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అతను ఆ భిక్షను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎంతో శ్రమపడినా అసంతృప్తితో ఉన్నాడు. ఆగండి ఆగండి, ఇదే అసలు పాయింట్. అవును. అంటే అంత పెద్ద దానధర్మాలు చేస్తూ కూడా, అందరికీ భోజనాలు పెడుతూ కూడా అతను లోపల సంతోషంగా లేడనమాట. లేడు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా మంచి పనులు చేస్తే మనకు సంతృప్తి కలుగుతుంది గదా. సరిగ్గా ఇక్కడే అసలైన ఆహా మూమెంట్ ఉంది. సంపద ఉంది, అందమైన భార్య ఉంది, గౌరవముంది, పూర్వజన్మ పుణ్యఫలం వల్ల లెక్కలేనన్ని సుఖాలున్నాయి. అన్నీ ఉన్నా అతనిలో ఒక తెలియని అసంతృప్తి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ మిగిలిపోయింది. బౌద్ధధర్మం ప్రకారం ఈ లోపల ఉండే అసంతృప్తే అసలైన దుఃఖం. బయట కనిపించే కష్టనష్టాలు దుఃఖానికి కారణాలు మాత్రమే. అసలైన దుఃఖమనేది ఒక మానసిక స్థితి. అది ఒక నిరంతర అశాంతి, వెలితి భావన. ఇది అచ్చం ఈ రోజుల్లో మనం మాట్లాడే హెడోనిక్ ట్రెడ్మిల్ లాగా అనిపిస్తోంది. ఆ అంటే ఒక కోరిక తీరగానే వచ్చే ఆనందం కొద్దిసేపే ఉంటుంది. వెంటనే మన సంతోషం మళ్లీ పాత స్థాయికొచ్చేస్తోంది. దాన్ని దాటడానికి ఇంకా పెద్ద సుఖం కావాలి. ఒక కొత్త ఫోన్ కొంటాం, 2 రోజులు ఆనందంగా ఉంటుంది. తర్వాత అది మామూలైపోతుంది. తర్వాత దానికంగా మంచి మోడల్ కోసం ఆశపడతాం. ఖచ్చితంగా. మీరు దాన్ని పర్ఫెక్ట్గా చెప్పారు. ఎరక జీవితం ఆ హెడానిక్ ట్రెడ్మిల్కి ఒక పరాకాష్ట. అవును. అతని ట్రెడ్మిల్ 94 కల్పాల పుణ్యఫలంతో నడుస్తోంది. అద్భుతం. అతని ఏది కోరుకుంటే అది దొరుకుతోంది. కాని ప్రతి సుఖం తాత్కాలికమే. ఆ తాత్కాలిక ఆనందం వెనుక శాశ్వతమైన సంతృప్తి లేకపోవడమే అతని అసంతృప్తికి కారణం. బుద్ధుని బోధన కేవలం పేదవాళ్ల కోసమో, రోగగ్రస్తుల కోసమో కాదు. నిజానికి అన్ని సుఖాలు అనుభవించి వాటిలోని డొల్లతనాన్ని గ్రహించిన ఎరకలాంటి వాళ్లకే అది మరింత శక్తివంతంగా అర్థమవుతోంది. ఓకే, ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎరకలో ఉన్న ఆ అసంతృప్తిని, ఆ వెలితిని బుద్ధుడు గమనించాడు. అందుకే అతన్ని పేరు పెట్టి పిలిచి, ఎరక, నువ్వు వెతుకుతున్న సుఖాలే నీ అసంతృప్తికి కారణం అని నేరుగా చెప్పాడనమాట. ఎగ్జాక్ట్లీ. బుద్ధుడు గొప్ప మనస్తత్వవేత్త. ఎరక మనసులో ఏం జరుగుతుందో ఆయనకు అర్థమైంది. నాకు అన్నీ ఉన్నాయి, నేను మంచి పనులు కూడా చేస్తున్నాను, అయినా నాలో ఎందుకీ అశాంతి అని ఎరక మదనపడుతున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానమే ఆ గాథ. మూలాల్లో చెప్పిన ప్రకారం ఆ బోధన విన్న వెంటనే ఎరక ఉత్తేజాన్ని పొంది అదే గాథను తిరిగి పలికాడు. ఓ, ఇది కేవలం మాటలను రిపీట్ చేయడం కాదు. ఆ క్షణంలో అతనికి అంతా అర్థమైపోయింది. తన జీవితానుభవంతో, తన అంతర్గత అసంతృప్తితో ఆ సత్యాన్ని పోల్చి చూసుకొని దాన్ని పూర్తిగా గ్రహించాడు. ఆ క్షణంలో అతని జీవిత ప్రయాణం మొత్తం ఒక వృత్తంలా పూర్తయినట్టనిపిస్తుంది. 94 కల్పాల క్రితం చేసిన భక్తి, దానివల్ల ఈ జన్మలో అనుభవించిన అంతులేని సుఖాలు, ఆ సుఖాల వల్ల చివరికి మిగిలిన అసంతృప్తి. అవును. ఈ ప్రయాణం మొత్తం అతన్ని ఆ ఒక్క క్షణం వైపు నడిపించింది. ఆ సత్యాన్ని గ్రహించడమే జ్ఞానోదయం. అవును. మీరడిగిన పాత ప్రశ్నకు వస్తే, పుణ్యం చేసి ఏం లాభం అని. పుణ్యం వల్ల సుఖాలొస్తాయి. కాని ఆ సుఖాలు అంతిమ లక్ష్యం కాదు. బౌద్ధధర్మంలో అంతిమ లక్ష్యం సుఖాలు పొందడం కాదు, దుఃఖం నుండి పూర్తిగా విముక్తి పొందడం, నిర్వాణం. ఎరక కథలో అతని పుణ్యఫలం అతనికి అన్ని సుఖాలను ఇచ్చి వాటిలోని నిస్సారతను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశాన్నిచ్చింది. అద్భుతంగా ఉంది. ఆ విధంగా అతని పుణ్యమే అతని జ్ఞానోదయానికి ఒక సాధనంగా మారింది. ఆ గాథ వినగానే అతని సందేహాలన్నీ తీరిపోయాయి. సుఖమెక్కడో బయట ఉందని వెతుకుతున్న అతనికి సుఖమని భ్రమపడేదే దుఃఖానికి మూలం అని అర్థమైంది. ఆ స్పష్టత రావడంతోనే అతను అర్హతుడయ్యాడు. అర్హతుడంటే ఇంక పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు, జీవించి ఉండగానే నిర్వాణస్థితిని పొందినవాడు. అందుకే ఆ తర్వాత ఎరక చెప్పిన ఈ పద్యం ఎరక థేరగాథగా, అంటే అర్హతుడైన పెద్దవాడు ఎరక చెప్పిన గాథగా ప్రసిద్ధి చెందింది. మొత్తమ్మా ఈ కథ మనం గ్రహించాల్సిందేంటంటే, ఇది కేవలం కోరికలు వద్దు అని చెప్పే ఒక సాధారణ నీతి సూత్రం కాదు.
ఇది ఒక మానవ మనస్తత్వానికి సంబంధించిన లోతైన విశ్లేషణ. పుణ్యఫలం వల్ల కలిగిన భోగాలు కూడా, మనం గొప్పవిగా భావించే సంపద, కుటుంబ సుఖం లాంటివి కూడా చివరికి ఒక రకమైన అసంతృప్తికే దారి తీస్తాయనేది కొంచెం జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఆలోచించాల్సిన విషయం. అవును. దీని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే ఈ కథ ఒక ప్రాథమిక మానవ పరిస్థితిని వివరిస్తోంది. అసలైన అసంతృప్తి మనకు ఏమీ లేదు అనే దానిపై ఆధారపడి ఉండదు. చాలాసార్లు మనకు అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడే అసలైన అసంతృప్తి మొదలవుతోంది. నిజమే. ఎందుకంటే మనం అశాశ్వతమైన, నిరంతరం మారుతూ ఉండే ఇంద్రియ సుఖాలలోనే శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతాం. ఆ సుఖాలు ఉన్నంతసేపు బావున్నా అవి పోతాయనే భయం, ఇంకా కావాలనే తపన, వాటిని అనుభవిస్తున్నా కలగని సంపూర్ణ సంతృప్తి, ఇవన్నీ దుఃఖం యొక్క సూక్ష్మ రూపాలే. ఈ చర్చ ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. ఎరక ఒక విజయవంతమైన, ధర్మబద్ధమైన గృహస్థ జీవితాన్ని గడిపాడు. అతను చెడ్డవాడు కాదు, సోమరి కాదు. అతను సమాజానికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి. అయినప్పటికీ ఆ ఆదర్శవంతమైన జీవితంలో సహజంగా అందరూ కోరుకునే సుఖాలే దుఃఖానికి మూలమని బోధించబడింది. అవును, ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. ఎందుకంటే సమాజంలో మనం సాధారణంగా గొప్పవిగా భావించే లక్ష్యాలు, ఆకాంక్షలు అంటే మంచి ఉద్యోగం, సంపద, మంచి కుటుంబం, సామాజిక గౌరవం, ఇవన్నీ కూడా అంతిమంగా అసంతృప్తికే దారితీస్తాయంటే మరి నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందం దేనిలో ఉంది? అదే ఈ భౌతిక సుఖాలు కాకపోతే ఆనందం యొక్క ప్రత్యామ్నాయ రూపమేమిటి? ఈ ప్రశ్నపై మరింత లోతుగా ఆలోచించవచ్చు. బహుశా సమాధానం బయట వస్తువులలోనో, అనుభవాలలోనో వెతకడంలో కాకుండా మన లోపల, మన దృక్పథాన్ని మార్చుకోవడంలో ఉందేమో. మన శ్రోతలను కూడా ఇదే ఆలోచనతో వదిలేద్దాం. మనం రోజూ దేనికోసమైతే కష్టపడుతున్నాము, మంచి కెరీర్, మంచి ఇల్లు, కుటుంబ సుఖం, అవన్నీ సాధించిన తర్వాత కూడా ఎరకలాగే మనకొక రకమైన అసంతృప్తి మిగిల్తే, అప్పుడు మనం వెతుక్కోవాల్సిన అసలైన ఆనందమేంటి? దాని నిర్వచనమేంటి?